ఆ భవనం వయసు 100 ఏళ్లు. కొంత భాగం శిథిలావస్థకు చేరుకోవడంతో ఇప్పుడు ఆ భవనాన్ని కూల్చాలనే ప్రతిపాదన వచ్చింది. అధికారులు కూల్చేందుకు సిద్ధమవుతున్నారు. ఏంటా భవనం, ఎక్కడుంది? ఇక్కడ కనిపించే ఈ భవనం సికింద్రాబాద్లోని ఎస్పీ రోడ్లో ఉంది. ఇందులో నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ను ఎన్నో ఏళ్లుగా నిర్వహిస్తున్నారు. అయితే బయట వైపు నుంచి బాగా కనిపిస్తున్న ఈ బిల్డింగ్ను తక్షణమే కూల్చాలని జేఎన్టీయూకి చెందిన ఇంజనీర్లు హెచ్చరించారు. ఈ రెస్టారెంట్ భవనం చాలా ఏళ్లుగా ప్రమాదపు టంచన ఉందని వారు జీహెచ్ఎంసీకి నివేదిక ఇచ్చారు. ఎప్పుడు కూలుతుందో తెలియని పరిస్థితుల్లో హోటల్ ఉందని, ఇందులోకి వచ్చే కస్టమర్లకు ప్రాణాపాయం ఉందని నివేదికలో ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు జీహెచ్ఎంసీకి జేఎన్టీయూ ఇంజనీర్లు ఇచ్చిన నివేదిక ఇప్పుడు కస్టమర్లలో, స్థానికుల్లో కలకలం రేపుతోంది. నాన్ కింగ్ చైనీస్ రెస్టారెంట్ భవనం దశాబ్దాల క్రితం నాటిది. ఈ బిల్డింగ్ గోడలు పూర్తిగా శిథిలావస్థలో ఉన్నాయని, నిర్మాణపరంగా అస్థిరంగా ఉందని, తక్షణమే దీన్ని కూల్చాలని జీహెచ్ఎంసీని కోరారు ఇంజనీర్లు. రెండంతస్తుల నిర్మాణం చాలా వరకు దెబ్బతిందని, తీవ్రమైన పగుళ్లు, గోడల్లోకి నీరు చేరడంతో ఇది పూర్తిగా బలహీనంగా మారిందని రిపోర్ట్ ఇచ్చారు. చిన్నపాటి భూకంపం సంభవించినా ఈ భవనం పూర్తిగా కూలిపోయే ప్రమాదం ఉందని హెచ్చరించారు. ఈ రెస్టారెంట్కు నిత్యం వందల మంది కస్టమర్లు వస్తూ ఉంటారు. అంతేకాక ఈ భవనం రోడ్డు పక్కన, నివాసాలకు దగ్గరగా ఉంది. ఇలా జనసాంద్రత అధికంగా ఉండే ప్రాంతంలో టికింగ్ టైం బాంబులా ఈ హోటల్ ఉందని హెచ్చరిస్తూ జీహెచ్ఎంసీకి నివేదిక ఇచ్చారు జేఎన్టీయూ ఇంజనీర్లు. ప్రాణ నష్టం జరగకుండా ముందస్తుగా ఈ రెస్టారెంట్ భవనాన్ని కూల్చేయాలని కోరారు. మరి హెచ్చరికలతో కూడిన నివేదికపై జీహెచ్ఎంసీ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో చూడాలి.